టీవీ5 ఎస్వై న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో 12 మందికి 5,38,244 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు కావడంతో మంగళవారం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 12 మంది ఇండ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారకుండా సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు. ఈ రోజు నుండి ఏ గ్రామంలో చెక్కుల పంపిణీ ఉన్నా ఆ గ్రామానికి స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించి చెక్కులు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ప్రజల కష్టంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, పాలచెల్ల నాగేంద్ర చౌదరి, మాజీ సర్పంచ్ శుంకర సీతారామయ్య తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా నమస్తే తల్లి, ఎలా ఉందమ్మా? అరే లోపలికి వెళ్ళినా ఇంకా లాభం ఆనందప్పుడు అందరూ ఆడుతున్నారా? షుగర్ ఉందా? తీస్తామా?
ఆయన ఐడెంటిఫై చేస్తే లక్ష్మీ హాస్పిటల్ కాల్ పంపిస్తున్నాం అలాగే వాళ్ళకి అవకాశం ఉంటే నిద్ర ఉండేప్పుడు దాకా అది పడుకున్నప్పుడు రండి సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అక్కడ జగంపేట ఆఫీస్కో లేకపోతే మండల హెడ్ క్వార్టర్కో తీసుకొచ్చి వాళ్ళందరినీ బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుని ఫస్ట్ టైం కాట్రాలపల్లి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 12 చెక్కులు, ఈ దఫాలో 12 చెక్కులు వచ్చాయి. 12 చెక్కులు 5,34,000 రూపాయలు 12 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక 28 చెక్కులు బ్యాలెన్స్ ఉంది, అది తొందరలోనే అవి కూడా రావడం జరుగుతుంది. మొత్తం ఈ దఫా 154 చెక్కులు రావడం జరిగింది. ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఇదే విధంగా వాళ్ళని పలకరించి వాళ్ళ చేతిలోనే చెక్ పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, జ్యోతిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని సిఎంఆర్ఎఫ్ని వాడుకోవాలని, ఎలాగైతే నాగేశ్వరరావు ఒక మనిషిని పెట్టి ఇక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉందో అవన్నీ తెలుసుకుని వాళ్ళ చెక్కుల రూపంలో వచ్చే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేసుకుంటున్నందుకు నాగేశ్వరరావుని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే విధంగా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకుని వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వేరే విధంగా అయితే డబ్బున్నా లేకపోయినా సరిపోద్ది, కానీ వైద్యానికి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే జ్యోతిరావు గారు మా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ చేయమని చెప్పడంలో భాగంగానే అందరికీ కూడా చేస్తున్నామని మనవి చేసుకుంటూ, మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.